హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో కజ్జికాయలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా చేసుకుంటే వీటిని చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోనికి 2 కప్పుల మైదాని తీసుకోవాలి. ఇదే దానిలోనికి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిని వేడి చేసుకుని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎంత యాడ్ చేసుకోవాలంటే మనం ఇలా మిక్స్ చేసుకుని ఒక ముద్ద చేసుకుంటే ముద్ద అయ్యేటట్లు పిండి ఉండాలి. తర్వాత దీనిలోనికి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. మరి చపాతీ పిండిలా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడి నెయ్యి వేయడం వల్ల బయట చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ పిండిని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోనికి ఏ కప్పుతో అయితే మైదా పిండిని తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు పుట్నాల పప్పు, 4-5 ఇలాచీ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇదే దానిలోనికి 1 కప్పు బెల్లంని కూడా యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోనికి 1 కప్పు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న మైదా పిండిని ఇంకొకసారి బాగా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని చపాతీల్లో స్ప్రెడ్ చేసుకోవాలి. వీటిని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పొడిపిండిని జల్లుకుంటూ బాగా స్ప్రెడ్ చేయాలి. ఇలా చపాతీలా స్ప్రెడ్ చేసిన తర్వాత కజ్జికాయలు చేసుకునే మౌల్ తీసుకుని దానికి కొంచెం మైదా పిండిని స్ప్రెడ్ చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. ఈ మైదా పిండితో చేసిన చపాతీని దాని మీద వేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పుట్నాల పప్పు పొడిని ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అంచుల చుట్టూ వాటర్ని తడి చేసుకోవాలి. తడి చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు ప్రిపేర్ చేసుకోవాలి. సైడ్స్ ఎక్స్ట్రాగా ఉంటే వాటిని ఇలా చాక్తో రిమూవ్ చేసుకుని ఈ పిండిని పక్కకు తీసుకోవాలి. సైడ్స్ ఎక్స్ట్రాస్ ఉన్న వాటిని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా కజ్జికాయల్లో ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం వీటిని ఒక క్లాత్తో క్లోజ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కజ్జికాయలని ప్రిపేర్ చేసుకుని వాటిని ఫ్రై చేసుకుని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రై చేసుకుంటే అవి ఆరిపోయి లోపలున్న స్టఫింగ్ మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇవి డ్రై అవ్వకుండా వీటిని ఒక క్లాత్తో కవర్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా ఓవర్ హీట్ కాకుండా కొంచెం హీట్ అయిన తర్వాత కజ్జికాయలను వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన కజ్జికాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు వేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు చాలా ఈజీగా రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.